మంచిది. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు ఈ విధంగా మరి దేవుని యొక్క సన్నిధిలో మనం కూడుకొని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని కొంతసేపు మనం గణపరిచి దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి నేర్చుకోవడానికి ప్రభు కృప చూపించారు. అందుని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము. ఈ సమయంలో దయచేసి మరి నిశ్శబ్దంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఆది కాండము 47వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆది కాండము 47వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మరి ఎవరైనా చదవగలిగితే చదవండి, లేకపోతే నేనే చదువుతాను. పిల్లలు అలా చేయండి, బాబు అలా చేయండి. ఆది కాండము 47వ అధ్యాయం 8వ వచనం నేను చదవండి. నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. అవి నా పితరుల యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి. చాలు, మంచిది. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యాకోబు గారు రాహేల్ గారిని వివాహం చేసుకున్నారు. యాకోబు గారు యాకోబు గారు తన యొక్క అన్న ఏశావు, ఇస్సాకు ఇద్దరు కుమారులు ఏశావు, యాకోబు. అయితే ఎప్పుడైతే తన తండ్రిని మరి మోసం చేసి, మొట్టమొదట యాకోబు ఎవరు మోసం చేశాడంటే తన అన్నను మోసం చేశాడు. ఎక్కడ మోసం చేశాడు? మరి ఈయన కూర చేసినప్పుడు ఆ కూర ఇష్టపడినటువంటి ఏశావు ఏమని అడుగుతారంటే, నాకు ఆకలిగా ఉంది, మరి నువ్వేదో కూర చేశావు కదా అది పెట్టమంటే, నీవు నీ జ్యేష్ఠత్వ హక్కును నాకు అమ్మేస్తే నేను పెడతానన్నాడు. ఉపాయంతో అక్కడ తన అన్నను మోసం చేశాడు. తర్వాత తన తల్లి యొక్క సలహాతో తన తండ్రి అయినటువంటి ఇస్సాకుని, వృద్ధుడైనటువంటి కళ్ళు సరిగా కనపడినటువంటి ఇస్సాకుని మోసం చేసి దీవెనను పొందుకున్నాడు. అప్పుడు ఎలాగైనా ఇక్కడ ఉంటే తన అన్న వచ్చినప్పుడు తనను చంపుతాడని భయంతో తన తల్లి అయినటువంటి రిబ్కా ఇచ్చిన సలహాతో తన తల్లిగారి యొక్క అన్నగారు లాబాను వాళ్ళ ఇంటికి వెళ్ళమని సలహా ఇచ్చినప్పుడు యాకోబు గారు బయలుదేరి పదనారాములో ఉన్నటువంటి తన అన్నయ్యైనటువంటి యాకోబు యొక్క మేనమామ అయినటువంటి లాబాను గారి ఇంటికి వెళ్తారు. ఈ చదవబడినటువంటి ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, జాగ్రత్త వినండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మరి ఒక 14 సంవత్సరాలు ఆయన ఏం చేస్తారంటే, తన యొక్క మేనమామ దగ్గరే ఆయన కొలువు చేస్తారు. కొలువు చేసి ఆయన ఏం చేస్తాడంటే మరి వివాహం చేసుకుంటాడు. ఆయన వెళ్ళేటటువంటి సమయంలో ఒక చోట రాత్రి అయినప్పుడు అక్కడ ఆయన మరి కొంతసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకున్న సమయంలో దేవుడు ఆయనకి కలలో మాట్లాడటం, నేను ఒంటరిగా వెళ్తున్నానయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నేను నీకు మరి నేను ఏదైతే ఇవ్వాలనుకుంటున్నానో అది నేను ఇస్తాను అని చెప్పి అనుకుంటాడు. అట్లాగే ఒంటరిగా వెళ్తాడు. దేవుడు సమృద్ధిగా ఆయనకి అనుగ్రహించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ సమృద్ధితో మరలా ఆయన తిరిగి ప్రయాణం వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయనకి ఒక భయం ఉంది అంతరంగంలో. ఏంటంటే దేవుడు ఆశీర్వదించాడు, కావాల్సినంత ఉందండి, కావాల్సినంత సమృద్ధి అయినటువంటి ఉంది. కానీ ఏం లేదంటే ఆయనకి దేవుడితో సరైనటువంటి సావాసం లేదు యాకోబు గారు. అప్పుడు తన యొక్క అన్నతో ఉన్నటువంటి ఆ భేదంతో ఎలాగైనా నా అన్న ద్వారా నాకు ప్రమాదం ఉందని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి దాసుల్ని
2 భాగాలు చేసి వారిని పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత ఈయన ఒంటరిగా మిగిలిపోతాడు. యాకోబు ఒంటరిగా యబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా మిగిలిపోయి ఆయన దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు యాకోబు యొక్క మనసు మార్చి ఆయనకి ఇజ్రాయేలు పేరు పెడతాడు. అలాగున ఆయన మరలా బయలుదేరి కానాను అనేటువంటి ప్రాంతానికి వస్తాడు. అక్కడ కొంతకాలం ఉంటాడు. అప్పుడు ఈ యొక్క రాహేలు ప్రేమించాడు ఆయన. రాహేలు పుట్టినటువంటి యాకోబు గారికి రాహేలు పుట్టినటువంటి ప్రథమ సంతానం ఎవరంటే యోసేపు. తర్వాత రెండవ కుమారుడు ఎవరంటే బెన్యామీను. అప్పుడు తన అన్నలు యోసేపుని ఈయన మీద పగబట్టడం, ఈయన తీసుకొని వెళ్ళి గొంటో పడేయటం, ఆ యొక్క ప్రాంతంలో మిద్యానీయులు వర్తకులు వెళ్తే వాళ్ళకి యోసేపును అమ్మటం, తర్వాత ఆయన పోతుపరో ఇంట్లో కొంతకాలం ఉండటం, చేయని నేరానికి ఆయన శిక్ష అనుభవించడం, ఇదంతా ఏంటంటే దీని వెనకాల ఏముందంటే దేవుని యొక్క ప్రణాళిక ఉంది. అలాగూ ఆయన తర్వాత ఆ యొక్క చెరసాల నుంచి బయటకు తీసుకురావడం, ఫరో రాజుకి కళ రావడం, ఆ కళ వచ్చినటువంటి కళ నెరవేర్చడానికి ఈ యొక్క ఫరో గారు యోసేపు గారిని ఎన్నుకోవడం, ఆయన ప్రధానమంత్రిగా ఉంటారు. అప్పుడు వినండి, ఈ సందర్భం అండి ఇది, ఈ వాక్యానికి ఉన్నటువంటి ఉపోద్ఘాతం ఇదంతా. అప్పుడు ఈ కరువు వచ్చింది. 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట, 7 సంవత్సరాలు పంట పండింది. ఐగుప్తు దేశం, దాని పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి మరి ఈ కానాడు ప్రాంతం, ఈ ప్రాంతం మొత్తం కూడా కరువు వచ్చినప్పుడు ఐగుప్తులో ఆహారం ఉందని సమాచారం వచ్చింది. అప్పుడు యాకోబు తన యొక్క కుమారుని ఐగుప్తు దేశానికి పంపించినప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఈ యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నాడు అక్కడ ఫరో రాజు తర్వాత. ఈ జరిగినటువంటి సందర్భం అంతా మనకు తెలుసు. ఇక తర్వాత తన తండ్రి తన యొక్క సహోదరుడికి ఇప్పుడు కరువు ఇది ప్రారంభం, ఇంకా 7 సంవత్సరాల కరువు ఉంది, మీరు కానాల్లో ఉంటే మీకు ఆహారం సమృద్ధిగా ఉండదు, మీరు వచ్చేసేయండి, మా దగ్గర ఉండండి అని చెప్పినప్పుడు తన యొక్క సహోదరులు తన యొక్క తండ్రి అందరూ కలిసి ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు అప్పుడు జరిగినటువంటి సందర్భం ఏంటి? ఆ సమయంలో ఫరో రాజు దగ్గరికి తన యొక్క తండ్రి అయినటువంటి యాకోబు గారిని యోసేపు తీసుకొని వెళ్ళి పరిచయం చేస్తాడు. అప్పుడు ఆ సందర్భంలో యాకోబును ఫరో ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో, ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగినందున, యాకోబుని ఫరో అడుగుతున్నాడు ఒక ప్రశ్న. ఎందుకంటే యాకోబు వృద్ధుడికి వచ్చాడు, వృద్ధాప్యానికి వచ్చాడు, 8 సంవత్సరాలు అయ్యా నీవు జీవించిన జీవితం అని ఒక పెద్దగా గౌరవించి, ఫరో రాజైనా కూడా ఈయన వృద్ధుడు ఆయనని గౌరవించి ఆయన అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని వాక్యం ఏమని రాయబడింది? వృద్ధులను గద్దెంపక తండ్రిగా భావించి అని దేవుడు పౌలు ద్వారా సెలవిచ్చాడు. అట్లానే ఫరో యాకోబుని గౌరవించి అప్పుడు ప్రశ్న చేశాడు. అప్పుడు యాకోబు ఏమని చెప్పాడంటే దేవుని యొక్క వాక్య భాగంలో, యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. యాత్ర. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మన యొక్క వాక్యాంశం ఏంటంటే యాత్ర, ప్రయాణం. జీవితం అనేది ఒక ప్రయాణం అని. ఈ జీవితం అనే ప్రయాణంలో దేవుడు ఎన్నో పాఠాలు నేర్పుతాడు. యాకోబు జీవితంలో దేవుడు తన తండ్రి ఇంట్లో, అరణ్యంలో, తరువాత ఆయన తన మామ దగ్గర, మరలా తిరిగి ప్రయాణంలో, తర్వాత మళ్ళీ కానాను వచ్చినప్పుడు, తన వృద్ధాప్యంలో, మరలా ఐగుప్తు దేశంలో ఎన్నో దేవుడు ఏం చేశాడంటే పాఠాలు నేర్పించాడు. అది ఒక యాత్ర. మన జీవితం కూడా ఏంటంటే ఒక యాత్ర. ఈ యాత్రలో ఎన్నో మలుపులు ఉంటాయి. చూడండి, యాకోబు అన్నటువంటి మాట ఏంటో తెలుసా? అక్కడ నేను 130 సంవత్సరాలు జీవించాను, అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో, నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నది.
నేను జీవించినటువంటి ఈ 130 సంవత్సరాలు ఎలాగ ఉన్నాయి అంటే దుఃఖంతో ఉన్నాయి అని ఫరోతో చెబుతూ ఉన్నాడు. జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ యాత్రలో మనకి ఎన్నో జీవితంలో మలుపులు ఉంటాయి. యాకోబు జీవితంలో ఎలాగైతే మరి అనేక రకాలైనటువంటి మలుపులు ఉన్నాయో, చివరికి ఆయన ఐగుప్తు దేశానికి వచ్చి అక్కడ ఉండిపోయాడు. పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, ఆయన చివరికి తన జీవిత ముగింపు ఐగుప్తు దేశానికి వచ్చింది. అంటే జీవితం అనేది ఏంటంటే ఒక యాత్ర. ఈ యాత్రలో ఏమిటంటే ఎన్నో మలుపులు ఉన్నాయి. ప్రతి మలుపులో దేవుడు విశ్వాసులైనటువంటి వారికి, దైవజనులైన వారికి ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు దేవుడు. చివరికి యాకోబు ఐగుప్తు దేశానికి వచ్చి అక్కడ తన జీవితాన్ని ముగించాడు. అంటే జీవితం అనేది ఒక పాఠశాల, జీవితం అనేది ఒక యాత్ర. ఈ యాత్ర ముగింపు ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకానికి వెళ్ళాలి. అందుకని పేతురు గారు ఏమంటారు, మనం ఈ లోకంలో యాత్రికులు, పరదేశి. మనం యాత్రికులు, పరదేశులు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే గుర్తుంచుకోవాలి. చూడండి, యాకోబు జీవితంలో ఎన్ని సంవత్సరాలు వచ్చినాయండి? 130 సంవత్సరాలు. నేను 130 సంవత్సరాలు బతికానయ్యా అని ఫరోను దీవించి, నేను జీవించినటువంటి జీవితం అంతా దుఃఖంతో ఉంది అని చెప్పాడు. ఎందుకు దుఃఖం అంటే తన కుమారుడిని ఆయన దూరం అయిపోయాడు. తన కుమారుడు. చూడండి, దైవజనుడి జీవితం కూడా చూడండి. ఇప్పుడు కొంతకాలం ఒక చోట బస, తర్వాత మళ్ళా కొంతకాలం ఇంకో చోట, మరలా ఇంకొక చోట. అంటే దీని వెనకాల ఏముంటుందంటే దీని వెనకాల దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది, దేవుడి చిత్తం ఉంటుంది. దేవుడు తన యొక్క ప్రణాళికలో, తన యొక్క చిత్తంలో ఏం చేస్తాడంటే ఎన్నో పాఠాలు నేర్పుతాడు. మనం అనుకుంటా ఉన్నాం జీవితంలో జీవితం ఏంటి, ఎలా ఉంది, మరి నేను ఎక్కడ పుట్టా, ఎక్కడ పెరిగా, ఎక్కడ ఉంటున్నా, ఏంటి ఇక్కడికి వెళ్ళిపోయా అని అనుకుంటా ఉన్నాం. కానీ దీన్ని అంతటిని నడిపించేటటువంటి నాయకుడు ఎవరో తెలుసా? దేవుడు. ఆ నాయకుడు ఏం చేస్తాడంటే తన చిత్తానుసారంగా నడిపిస్తూ ఉంటాడు. మనం వినండి, మోషే గారు కూడా చూడండి. మోషే గారి జీవితకాలం ఎంతకాలం అండి మోషే జీవించింది ఎంతకాలం అమ్మా? 120 సంవత్సరాలు. మోషే జీవితం కూడా 120 సంవత్సరాలు. మోషే జీవిత కాలంలో మోషే 40 సంవత్సరాలు ఎక్కడున్నాడంటే ఆయన ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఐగుప్తు దేశంలో పుట్టి, ఐగుప్తు దేశంలో పెరిగి, ఐగుప్తు యొక్క సకల విద్యలు నేర్చుకొని ఫరో రాణి ఆమె యొక్క కుమారుని నడిపించుకున్నాడు. చాలా విద్యలు నేర్చుకున్నాడు. చివరికి తాను ఆ ఐగుప్తు దేశానికి ఆ ఫరో తర్వాత ఈయనే అధికారం. ఎందుకంటే సకల విద్యలు వచ్చాయని. ఆ మోషే అంటే అల్లాటప్ప మనిషి కాదండి. ఐగుప్తు దేశంలో సకల విద్యలు నేర్చుకున్నాడు. ఐగుప్తు యొక్క అభివృద్ధిలో మోషే గారు కీలక పాత్ర పోషించారు. ఎందుకంటే ఏదో పిరమిడ్ కట్టడానికి ఆయన ఎంతో జ్ఞానాన్ని ప్రభు అనుగ్రహించాడు ఫరో ఆ యొక్క మోషే గారికి. 40 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. కానీ ఆయన ఏమనుకున్నాడంటే, తన తల్లి కూడా ఏమనుకుందంటే, ఆయన్ని పెంచినటువంటి తల్లి ఏమనుకుందంటే, ఈయన తర్వాత ఇక నా కుమారుడే ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తాడు అని ఆమె అనుకుంది. కానీ దేవుని యొక్క చిత్తం వేరు, దేవుని ప్రణాళిక వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. మోషే పట్ల దేవుడు పరిస్థితులు మార్చేశాడు. దేవుడు పరిస్థితులు మార్చి మోషేకి, ఇలాగ నువ్వు సకల విద్యలు నేర్చుకొని ఈ విధంగా కోపంతో ఉంటే నేను ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలను బయటికి తీసుకురావడానికి నీ వల్ల సాధ్యం కాదని దేవుడు పాఠాలు నేర్పించాడు. ఒక ఐగుప్తీయుడు, ఒక ఇజ్రాయేలు పోట్లాడుకుంటూ ఉంటే తాను ఏం చేశాడంటే అతను చంపేశాడు. మరి ఇలా చంపుకుంటూ పోతే ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల్ని బయటికి తీసుకురాగలుగుతాడు మోషే? తీసుకురాలేడు. కానీ దేవుడు ఏం చేశాడు, వెంటనే అక్కడి నుంచి ఆయన బయటికి తీసుకొచ్చాడు. ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొచ్చి ఆయన 40 సంవత్సరాలు అరణ్యంలో ఉంచాడు.
రాజరికాన్ని అనుమతించవలసినటువంటి మోషే గారిని దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తు దేశాన్ని తీసుకొచ్చి 40 సంవత్సరాలు అరణ్యంలో ఉంచి అక్కడ ఎన్నో పాఠాలు నేర్పించారు. అక్కడ ఎండకి ఎండి, వానకు తడిసి, చలికి ఇబ్బంది పడి ఆ సహనం, ఆ గొర్రెలు మేపడం నేర్పించాడు దేవుడు. 40 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడంటే ఆయన అరణ్యంలో, మిద్యాన్ అరణ్యంలో ఉండి తన మామైనటువంటి ఇత్రో యొక్క మందను మేపుతూ అక్కడ ఆయన ఎన్నో నేర్చుకున్నాడు పాఠం. అక్కడ నుండి దేవుడు మరలా ఏం చేశాడు, ఆయన్ని మరలా ఐగుప్తు దేశాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశాన్ని తీసుకెళ్ళి అక్కడి నుంచి మరలా తన ప్రజలైన ఇజ్రాయేల్ బయటికి తీసుకొని రావాలని ఆలోచన. ఐగుప్తు దేశం, ఫరో, అక్కడ పరిపాలన, అక్కడ పద్ధతులు మోషే గారికి తెలియదండి. తెలుసో తెలీదా? మాట్లాడాలి తెలుసు. ఎందుకంటే ఐగుప్తు దేశంలో పుట్టి పెరిగాడు. అక్కడ ఆ వీధులు తెలుసు, ఆ యొక్క భవనాలు తెలుసు, అక్కడ పద్ధతులు అవన్నీ కూడా తెలుసు మోషే గారికి. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చాడు కాబట్టి. మరలా ఐగుప్తు దేశాన్ని తీసుకెళ్ళి అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చి 40 సంవత్సరాలు మరలా ఆయన అరణ్యంలో ప్రయాణింపు చేసే విధంగా దేవుడు చేశాడు. కనుక మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క భాగంలోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన యొక్క జీవితం అనేటటువంటి యాత్రలో ఎన్నో నేర్పుతాడు. ఎన్నో పాఠాలు దేవుడు ఏం చేస్తాడో తెలుసా, నేర్పుతాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా చూడండి, ఆయన పుట్టింది ఎక్కడో తెలుసా, యోధా బెత్లెహేము. యోధా బెత్లెహేములో పుట్టినటువంటి వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అయితే అసలు యోధా బెత్లెహేము గురించి ఏమని రాయబడి ఉంది? యోధా బెత్లెహేమా, యోధా ప్రధానులు నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానికి కాదు, ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్తల ప్రవచనంలో రాయబడినటువంటి మాట నెరవేరు. వాళ్ళు అనుకున్నారంటే ఈ యోధా బెత్లెహేము ఏముందంటే ఎక్కడి నుంచి ఏమొచ్చింది అనుకున్నారు. కానీ యోధా బెత్లెహేములో పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు గలిలయలో నజరేతులో పెరిగారు. యోధా వేరు, గలిలయ వేరు. అందుకనే ప్రవక్తల ప్రవచనాలు ఏమని రాయబడింది, నజరేతులో నుండి మంచిది ఏదైనా వచ్చిందని నజరేతులో నుండి మంచిది ఏది రాదు. కానీ మంచివాడు వచ్చి నజరేతుకి మంచిని తీసుకొని వచ్చారు. యోధాలో బెత్లెహేములో పుట్టి నజరేతులో పెరిగి సిరియా దేశమంతటా కూడా ఆయన కీర్తి వ్యాప్తి చెందింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా ఎన్నో మలుపులు జరిగాయి. కనుక ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మనం నేర్చుకునేది ఏంటంటే, మన జీవితం అనేది ఒక యాత్ర, ఒక ప్రయాణం. జీవితానికి ఏముండాలంటే ఒక ముగింపు ఉండాలండి. అందుకని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన విషయం ఏంటంటే, ఫిలిప్పీలు రాసినటువంటి పత్రికలు ఏమని రాయబడిందంటే, 2వ అధ్యాయం మొత్తం కూడా ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం ఏంటంటే, జీవితానికి ముగింపు ఎవరంటే యేసుక్రీస్తు. ఇప్పుడు మన జీవితంలో వివాహము, పిల్లలు, తర్వాత మన జీవితంలో పని, ఇవన్నీ కూడా ఉంటా ఉంటాయి. కానీ జీవితానికి ముగింపు ఏంటి? మన జీవితం అనేది జరిగిపోతూ ఉంటుంది. యాకోబు ఫరో ఎదుట ఉన్నప్పుడు, ఫరో ఎదుట యాకోబు ఫరోని ఆశీర్వదించినప్పుడు యాకోబు జీవితకాలం 130 సంవత్సరాలు ఇక ముగించబడింది. తర్వాత యాకోబు గారు ఈ లోకయాత్ర ముగిస్తారు. చూడండి, వయసు అనేది ఏమవుతుందంటే పెరుగుతూ ఉంటుంది. జీవితం గడిచిపోతూ ఉంటుంది, వయసు పెరుగుతూ ఉంటుంది. కానీ మన జీవిత గమ్యానికి మనం చేరుకుంటున్నామా లేదా? మన యాత్ర ఏమైతే ఉంటుందంటే ముగించబడతా ఉంటుంది. మనం అనుకుంటా ఉంటాం, మనం ఏమనుకుంటామంటే ఇంకా జీవితం ఎంతో ఉంది అనుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ యాకోబు ఏమంటున్నాడో తెలుసా, నా జీవితం ఇక కొద్దిగా ఉందయ్యా, దుఃఖకరంగా ఉంది అని అంటూ ఉన్నాను. ఈ మధ్యాహ్నం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ కృతజ్ఞత ప్రార్థన కోరికలో జీవితం యొక్క ముగింపు యేసుక్రీస్తు ప్రభువారు. జీవితం అనేది ఏమైతే ఉంటుందంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది. సమయం ఆగదండి. సమయం అనేది విలువైంది. ఎవరో కోసం సమయం ఆగదు. ఎవరో కోసం సమయం ఆగదు. ఇంకో విషయం ఏంటంటే, ఎవరో కోసం దేవుడి యొక్క రాకడ కూడా ఆగదు. ఆయన దొంగ వలే వస్తాడు.
అందుకని సిద్ధపడినటువంటి వాళ్ళు ఆయనతో పాటు వెళ్తారు, సిద్ధపాటు లేనటువంటి వాళ్ళు ఇక్కడే విడవబడతారు. కనుక సమయం అనేది విలువైంది, అది ఆగదు. సమయంతో పాటు మన జీవితంలో మనం ఆత్మీయంగా ఎదుగుతూ మన యాత్రలో మనం ఏమవ్వాలి, ముందుకు వెళ్తూ ఉండాలి. అర్థమైందంటారండి? అది మనం నేర్చుకోవాల్సింది మధ్యాహ్న కాల సమయంలో. మన యాత్రలో మన ముగింపు యేసుక్రీస్తు ప్రభువారు, అక్కడికి మనం వెళ్ళి మన యాత్ర ముగించాలి అని నేర్చుకోవాలి. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈ కృతజ్ఞత కూడికలు. నా జీవితంలో నాకు 43 సంవత్సరాలు ఇది. వీరందరి మధ్యలోనే నేను పెరిగా, విశ్వాసిగా ఉన్నా. మరి వారితో పాటు ఉంటున్నప్పుడే వివాహం జరిగింది. మరి నాకు పిల్లలు, 3 పిల్లలు, వాళ్ళు పెరుగుతున్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళ భవిష్యత్తు, మన జీవితం అనేది ఏమైపోతూ ఉందండి, చివరికి వచ్చేస్తూ ఉంది. అందుకనే మోషే గారు ఏమంటారు తాను రాసినటువంటి కీర్తనలో, మా జనువులను లెక్కించడం మాకు నేర్చుకోవాలి. మన జీవితం దినాలు అయిపోతూ ఉంది, దేవుడు రాకడ బహు సమీపంగా ఉంది. కనుక మన జీవితం ముగింపు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ యాత్ర అనేది జరిగిపోతూ ఉంది. అర్థమైందంటారా? జీవితం అనేది ఏమైతే ఉందంటే ముగింపు దగ్గరికి వస్తూ ఉంది. శరీరం బలహీనం అవుతూ ఉంది. మనం ఇదివరలాగా మనం ముందుకు వెళ్ళకపోతా ఉన్నాం. దేవుడి యొక్క సహాయాన్ని తీసుకుంటూ దేవుడే ఏది అనుగ్రహించినా దేవుడే. మన జీవితంలో మనకి ఏదైనా అనుగ్రహించాడంటే అది దేవుడు, దేవుని కృప, ఆయన కృప, ఆయన వాత్సల్యత, ఆయన కనికరం, ఆయన ప్రేమ ద్వారా తప్ప మనం కష్టపడ్డా ఆ కష్టాన్ని ప్రతిఫలాన్ని ఇచ్చేది కూడా దేవుడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ జీవిత యాత్రలో మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే మన గమ్యం మనం తెలుసుకొని నేర్చుకొని విశ్వాస జీవితంలో మనం ఆత్మీయంగా ఎదుగుతూ అనేకులను ప్రభు కొరకు సంపాదిస్తూ మనం యాత్రలో ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ మన యొక్క జీవిత గమ్యం యేసుక్రీస్తులో యుగాలు ఉండాలి. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంకా ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించి శిలువ దగ్గరికి వచ్చి వారి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడితే ఇది అనుకూల సమయం, ఇది రక్షణార్జన. అటు కృపా ప్రభు మనకు అనుగ్రహించి విన్న వాక్యాన్ని మన అంతరంలో భద్రపరచుటకు ప్రభు సహాయం చేయడం దాకా సమయం ఇచ్చినటువంటి దైవజనులకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆమేన్.